పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఈ మామిడి పండ్లకు సంబంధించి భారతదేశంలో 3 కాలాలుంటాయి. వేసవి కాలం, చలికాలం, వర్షాకాలం. కొన్ని పునాస కాయలుంటాయి. అవి 12 నెలలకి, 10 నెలలు కాసేవి ఉంటాయి. కొన్ని వేసవి కాలంలోనే కాస్తాయి కొన్ని కాయలు. పునాస కాలాన్ని పప్పుకి, లేకపోతే అప్పుడు మామిడికాయ తొక్కకి, మామిడికాయ పచ్చడి తరహా రెడీమేడ్‌గా పెట్టుకుంటుంటారు. ఈ మామిడికాయలు 10 నెలలు దొరుకుతా ఉంటాయి. మిగిలిన 2 నెలలు ఈ పండు మామిడికాయలు అయ్యేదాకా పచ్చి మామిడికాయలు ఉంటాయి. కొన్ని పచ్చడి పెట్టుకునే మామిడికాయలు అవి ఆ 2 నెలలు వాడేస్తారు. సో, భారతదేశంలో 365 రోజులు మామిడికాయలు దొరికే అవకాశం ఉంది. దీనికి తోడు మాగబెట్టి కార్బైడ్ ఏస్తామన్నారు. అది ప్రమాదమేలే గానీ, సో, అది పోను మిగతాదంతా కూడా ఇదే ఉన్నది. ఇక్కడ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏందంటే, కొబ్బరి బొండాల మీద దాడి జరిగిద్ది, పండ్ల మీద దాడి జరిగిద్ది, పళ్ళ రసాల మీద దాడి జరిగిద్ది, వీటన్నిటి మీద దాడి జరిగిద్ది గానీ, చిప్స్ మీద, కుర్కురేల మీద, ఫాస్ట్ ఫుడ్ల మీద, జంక్ ఫుడ్స్ మీద ఎవరు మాట్లాడరు. కొన్ని మెడికల్ సంస్థలు, ఫార్మా కంపెనీలు, డ్రగ్ కంపెనీలు పండ్లు ఫలాలు తింటే షుగర్ పేషెంట్స్ పోను వాళ్ళు కూడా తినే ఫలాలు ఉంటాయి. షుగర్ పేషెంట్స్ మినహాయించి, డాక్టర్స్ ప్రికాషన్స్ మినహాయించి మిగిలిన వాళ్ళందరూ పళ్ళు తినొచ్చు. ప్లస్ రెడీమేడ్గా అరటికాయ లాంటిది షుగర్ ఒక అరటికాయ తింటే పెద్ద అప్పటికప్పుడే పెరిగేం పోదు ఎవరు తిన్నా. సో, షుగర్ పేషెంట్స్ రిస్ట్రిక్షన్స్ పోను, మిగతా పండ్లు ఫలాలు ఆల్వేస్ బెస్ట్. పండ్లు ఫలాలు షుగర్ పేషెంట్స్ తినే పండ్లు ఫలాలు కూడా ఉన్నాయి. సో, అందుకోసం ఫ్రూట్స్, జ్యూస్లు ఆల్వేస్ వెల్కమ్. పండ్లు ఫలాలు, కూరగాయలు ఇవి మానవ జీవనాలతో మరిజై ఉన్నాయి. సో, అందుకోసం ఆ విధంగా వెళ్ళాలి. ఈ మామిడి పండ్ల గురించి మనం చర్చించుతున్నాం. మామిడి పండ్లకు సంబంధించి వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్కి సంబంధించి నేషనల్ లెవెల్లో ఉత్పత్తి పెరిగింది. సో, మన దేశ అవసరాలు పోను 2024-25 సంవత్సరానికి సంబంధించి ఇంకా మన ఈ సీజన్ పూర్తి కాల, ఇంకా డేటా రావాల్సి ఉన్నది. ఇంకా సీజన్ కాలేదు కదా, ఇంకా ఉన్నాయి కొన్ని చేలు ఈడిపోయినాయి, మామిడి తోటలు కొన్ని ఈడిపోయినాయి, ఇంకా కోస్తా ఉన్నారు కాయలు. 29.93 మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ చేశాం. ఇందులో ప్రధానంగా అమెరికా, అరబ్ కంట్రీసు, బ్రిటను, కువైటు, ఖతారు ఇట్లా $80 మిలియన్ ఆదాయం వచ్చింది భారతదేశానికి. ఈ ప్రాసెస్కి సంబంధించి పల్పు, జ్యూసు, ఇక మనమైతే మనాళ్ళు ప్రియా పచ్చళ్ళు పెడతా ఉంటారు, ఈనాడు పేపర్కి సంబంధించిన వాళ్ళు. దాంతోపాటు ఇప్పుడు చాలామంది అది ఒక స్వయం ఉపాధిగా ఉంది. దేశీయ ఉత్పత్తులకు సంబంధించి కానీ, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కానీ మామిడికాయ పచ్చళ్ళు పెట్టడం అనేది, మామిడికాయ తొక్క, మామిడికాయ పచ్చళ్ళు 365 రోజులు ఉంటాయి. వేసవిలో ఇంకెక్కువ పెడతారు. ప్రాసెస్ ఇప్పుడు సంవత్సరం పొడిగితే రైతుల ఇళ్లలో ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం ఉప్పు, కారం జాగ్రత్త చూసుకొని వేసుకుంటే చాలా మంచిది. ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. సహజంగా రైతులలో వ్యవసాయం చేసే శాతం తగ్గొచ్చు కానీ, ఇదివరకు అంత 80% వ్యవసాయం లేదులే కానీ, ఇప్పుడు ఇప్పటికీ 50-65% వ్యవసాయ రంగం మీదనే మనం ఆధారపడతా ఉన్నాం. ఈ క్రమంలో మామిడికాయ పండ్లే కాకుండా మామిడి కాయలు కూడా ఇందులో ఉన్నాయి. కొన్ని తోటాపురి, నేలాలు, జలాలి, కొన్ని పచ్చడి మామిడికాయలు ఉన్నాయి. ఇక అల్ఫాన్సో, లేకపోతే బెంగనపల్లి, ఇట్లా కొన్ని రకాలు ఉన్నాయి. కొన్ని రకాలు తినే మామిడికాయలు ఉన్నాయి. తినే మామిడికాయలు అంటే తీపి మామిడికాయలు, పచ్చడి పెట్టుకునే మామిడికాయలు, 2 వేరియేషన్స్. తీపి మామిడికాయలు, పచ్చడి పెట్టుకునే మామిడికాయలు అవి రెడీమేడ్గా కొంతకాలమే దొరికినా, ఇక పచ్చళ్ళు పెట్టుకొని ఇతర ప్రాసెస్డ్ ఫుడ్ రూపంలో పెద్ద ఎత్తున ఇది ఉపయోగం జరుగుతుంది. ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఇందులో వరల్డ్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ లాంటి, మహారాష్ట్ర లాంటి కొన్ని చోట్ల మామిడి పండ్లు పండిస్తూ ఉన్నారు, మామిడికాయలు పండిస్తూ ఉన్నారు. సో, ఇండియా పెద్ద ఎక్స్పోర్ట్ కంట్రీగా పేరున్న 2025 ఈ 24-25 సంవత్సరానికి 19% ఎక్స్పోర్ట్ జరిగింది. 40% పంట నష్టం జరిగింది. దరిద్రం ఏంటంటే, వేసవి కాలంలో గాలి దుమ్ములు, వానలు వచ్చేసి ఒకవైపు పూత దశలో ఉన్నప్పుడు చీడపీడలు ఒక భాగం, దాని తర్వాత గాలి దుమ్ములు వచ్చి కాయ చేతికి వచ్చే టయానికి ఇది మామిడి పండ్లకి ఏదో దేవుడి శాపం ఉన్నట్టుంది మామిడి తోటలకి. సో, ఖచ్చితంగా ఆరుగాలం నమ్ముకున్నటువంటి రైతుకి, మామిడి తోట రైతులకి, లేకపోతే లీజుకో తీసుకున్న వాళ్ళకి ఆ విధంగా నష్టం అయితే ఉన్నదనేది మనం చెప్పొచ్చు. ఇక రకాల ఆల్ఫాన్స్ అనేది చాలా ఫేవరెట్, వరల్డ్ ఫేవరెట్. ఆ ఉత్పత్తిని పెంచుకోవాలి. బెంగనపల్లి కూడా బాగా ఫేమస్. బెంగనపల్లి పంచదార బుక్కలో పోసుకున్న నోట్లో, ఇట్లా బుక్క పిరిగడ పట్టుకున్న నోట్లో పోసుకున్న కంటే అంతకంటే ఇంకా 10 రెట్లు ఎక్కువ టేస్ట్ ఉంటుంది బెంగనపల్లి మామిడికాయ. జలాలు, తోటాపురి, మాల్గో, సోర్ణముఖి, ఇంకా అనేక రకాల జాతులు ఉన్నాయి ఇందులో, 100 కొద్ది. సో, ప్రాసెస్డ్ పచ్చడి, చెట్టి రూపంలో ఇట్లా పెట్టుకోవాలి. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా వీటికి సంబంధించి
కొంత సపోర్ట్ చేయాలి. మామిడి రైతులు ముఖ్యంగా ఎప్పుడు పత్తి, మొక్కజొన్నే కాకుండా ఇతర వాణిజ్య పంటలు, ఖచ్చితంగా పండ్లు, ఫలాల పంటల్ని ఎంకరేజ్ చేయటం వల్ల, ఇతర ప్రత్యామ్నాయాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే అచ్చం నీళ్లు ఉంటేనే సాగర్ నిండితేనే, లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు నిండితేనే వ్యవసాయం అనేది కాకుండా కొంత ఇటువైపు వచ్చినప్పుడు ఇటు ఆహారోత్పత్తి జరుగుతుంటుంది, రెండోది ఆరోగ్యం ఉంటుంది, ఎక్స్‌పోర్ట్‌లు ఉంటాయి. అదేవిధంగా స్వదేశీ రైతులకి ఆదాయం మార్గాలు ఉంటాయి. అందుకోసం మండల స్థాయిలో అగ్రికల్చర్ పోస్టులు 1000 మండలాలుంటే 200 మండలాలకు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉండరు. ఇది పరిస్థితి భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో. భారతదేశంలో ఎంతకంటే ఇంకా బెటర్‌మెంట్‌కి వెళ్తే ఇంతకంటే దరిద్రంగా ఉన్నాయి. సో అందుకోసం మామిడి పంటలకు సంబంధించిన సమాచారం ఇది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్యాల విషయం. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.